సార్ ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రారంభంలో కొంత ఒక పాజిటివ్ డిస్కషన్ జరిగింది. సరే ఓటీటీలు వచ్చాయి. నిర్మాతలకి మరో ఒక ఆప్షన్ దొరికింది. కొంత డబ్బులిచ్చే ఆప్షన్ దొరికింది అని అంటున్నారు. తర్వాత మళ్ళీ మధ్యలో ఈ మధ్యన ఓటీటీల మీద కొంచెం వేరే డిస్కషన్ నడుస్తుంది. మీరేం చెప్తారు సార్? ఓటీటీలు అనేవి నిర్మాతలకి అదృష్టమా? లేదంటే ఇబ్బందికర పరిణామమా? అంటే ఒకప్పుడు శాటిలైట్ వచ్చినప్పుడు దాన్ని చాలా తెలివిగా తర్వాత 100 డేస్కి నిర్మాతలు పంపుకుని రెండింటిని ఉపయోగించుకున్నారు. ఓకే, థియేటర్ని ఉపయోగించుకున్నారు, జనాలకు ఫ్రీగా ఇది ఇవ్వడానికి శాటిలైట్ పెట్టుకున్నారు. సో దట్ ఒక ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయింది, కానీ తర్వాత ఎంక్యూబుల్గా సెట్ అయ్యి శాటిలైట్ రైట్స్ చాలా బాగా సెటిల్ అయ్యి. ఓకే, దీనికి మిస్టేక్ ఎక్కడ అయిందంటే కరోనా రావడం మధ్యలో. ఎస్ సార్. కరోనా బిఫోర్ వరకు ఇట్స్ 39 డేస్, 40 డేస్, 55 డేస్ అప్పుడు అంతా నీట్గా ఉంది. ఓకే, కరోనా వచ్చిన తర్వాత అప్పుడు ఆ 3 ఇయర్స్లో ఉన్న ప్రోడక్ట్ సినిమాల్ని ఎర్లీగా ఇవ్వడం మొదలెట్టారు. అవును, అంటే 27 డేస్కి తీసుకొచ్చారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రొడ్యూసర్స్ డిడ్. ఓహో, సినిమా రిలీజ్ 27 రోజులకు ఓటీటీకి ఇచ్చేయాలి. కండిషన్ ఫిక్స్డ్. అది నిర్మాతలు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో, Oh. ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఒక స్టేజ్ తర్వాత యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది. ఫస్ట్ లో నాది 40 డేస్ కాన్పట్టు ఇంకా అందరూ ఇస్తున్నప్పుడు తప్పక నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎప్పుడైతే 27 డేస్కి మనం తీసుకొచ్చడం మొదలెట్టామో ఇంకా అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే బికాజ్ ఇట్స్ 1 monthలో వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అప్పుడు ఆ ఆడియన్స్ థియేటర్ కిందకి వస్తాడు. సో ఆ బ్యాలెన్స్ ఏదైతే 50 డేస్ అన్న మినిమం పెట్టుకోవాల్సిన బ్యాలెన్స్ని 27 డేస్కి తీసుకొచ్చామో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ ద ప్రొడ్యూసర్స్ ఇది. ఓకే సార్, అంటే ఇప్పటికి 27 డేసే ఉంది సార్. ఇప్పుడు స్టిల్ 27 డేస్లో. ఓకే ఓకే, మరి అది చేంజ్ చేసే అవకాశాలు ఏమి ఉండవా? అది ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ కలిసి కూర్చుని ఓకే ఇప్పుడు అనుకుంటే అది 1 year పడుతుంది. ఓహో, అంటే ఇప్పుడు అది జరిగిన కాంట్రాక్ట్స్ని వెనక్కి తీసుకోలేము కదా. అవును, కొత్త కాంట్రాక్ట్స్ని ఇలా చేసుకోవాలని పెట్టాం. బట్ అది మరి ఎప్పుడు అది అందరు కలెక్టివ్గా చేయాలి. ఓకే, ఇంకా ఒకళ్ళు బ్రేక్ చేసినా కూడా అయిపోతుంది. ఓకే, అంటే ఇది నేను గుచ్చి ఎందుకు అడుగుతున్నానంటే సార్, కరెక్ట్గా మీ పాడ్కాస్ట్ చేయడానికి ఒక 2 వారాల ముందు నేను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారి ఇదే స్టేజ్ మీద మీ ప్లేస్లో ఆయన కూర్చున్నారు. ఇలా ఓటీటీల కోసం ప్రస్తావన వచ్చేటప్పుడు అప్పుడంత బెనిఫిట్గా మాకు లేదండి. ప్రభాస్ లాంటి ఒక బిగ్ స్టార్ పిక్చరు ఆల్రెడీ వాళ్ళు 3 ప్రాజెక్టులు తీసుకున్న ఒక నెంబర్ 1 ఓటీటీ సంస్థ ఇప్పుడు దాన్ని అడ్మిట్ చేయట్లేదు. ఈ సెకండ్ ప్లేయర్ అనే వ్యక్తి బార్గెనింగ్ కోసం మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో కొంచెం నేను సాటిస్ఫైడ్గా లేనని ఆయన అన్నారు, ఓపెన్గా చెప్పారు. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్స్కి అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే అసలు ఓటీటీలు ఇప్పుడు ప్రాఫిటబుల్లా కాదా, లేదంటే నిర్మాతలు ఆ ఓటీటీ అంటారు కదా సార్, ఆ స్పీర్లో మీరేమైనా చిక్కుకున్నారా అని నా డౌట్ సార్. ఎస్ సార్, అంటే అది ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా చూసుకోవాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 2-3 సినిమాలు వచ్చినప్పుడు గమని ఇబ్బందులు ఉంటాయి. అవి కూడా చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అంటే మనం కూడా అవతలని కాంపిటీషన్లోనే పెట్టాలి మన ప్రోడక్ట్ నుంచి. ఓకే, అట్లా కాకుండా ఇప్పుడు ఓవరాల్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నా కూడా అందరికీ దెబ్బ పడుతుంది. అదంతా కూడా ఇప్పుడు చెప్తున్నాం కదండి, అది ఇప్పుడు ఒకరి చెంప ఒకరు కొట్టుకున్నట్టు ఉంటుంది సార్. ఓకే, అంతే అదే మీరు అన్నట్టు ఎదురెదురు చంపలు కొట్టుకున్నట్టే ఉంటుంది. దానివల్ల పరిష్కారం ఉండదు కదా. ఉండదు. ఓకే, కానీ మరి సీరియస్సే కదా సార్, మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇండస్ట్రీకి. మీరందరూ కలెక్టివ్గా నిర్మాతలు మీలాంటి ఏస్ ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని మనం దీని నుంచి మనం బయటపడాలి కదా అని అనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు యమునా తీరు అన్నట్టు ఉన్నారా? ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ మాట్లాడతాం, ఇంత చేస్తాం, ఎవరో లేసి ఏదో ఒకటి మళ్ళీ మాట్లాడతారు మధ్యలోనే. మరి కొంతమంది అడిపోతారు, కొంతమంది ఇటుపోతారు. అది ఇక్కడ తేలదు. అది అందుకని ఇంకా మా దారిలో మాకు తెలిసిన దాంట్లో ఏదో మేము అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా బిజినెస్ చేసుకుంటూ ఎదురుకు వెళ్ళిపోతున్నాం అంతే. ఇక్కడ కలెక్టివ్ డెసిషన్ అనేది చాలా కష్టం. ఓకే, రైట్. బన్నివాస్ గారు, అంటే ఎప్పుడైనా మరి ఇన్ని రోజులు అల్లు ఫ్యామిలీతో మీ అనుబంధం ప్రయాణం కొనసాగుతుంది. అంటే ఎప్పుడైనా ఏది సినిమాలో ఈ పాత్ర నువ్వు వెయ్యని అల్లు అరవింద్ గారు మిమ్మల్ని అంటాం ఆల్రెడీ ఆయన ఏదంటే నేను వేరే వ్యాపారానికి వెళ్తుంటేనే ఇలా కల్లారు చేస్తున్నారు ఆయన. అసలు సమస్య లేదు. ఓకే, అంటే పంపించేస్తారు ఎప్పుడైనా ఎక్కువ చేస్తే. అవునా? ఓకే ఓకే, మీకు ఇప్పుడు అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక సినిమాలో నేను ఒక పాత్ర వేయాలనో మెరవాలనో? ఆర్యాలో ఏదో చిన్న చేశాను ఫస్ట్, చేశారు. అంతే. దాని తర్వాత ఎప్పుడు అసలు అనిపించలేదు. ఒకసారి స్క్రీన్లో చూసుకున్నాక అనిపించింది అబ్బా ఇంకెప్పుడు చేయకూడదని. ఓకే ఓకే, లేదు సార్, టాలెంట్ స్పీక్ సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మలయాళం స్క్రీన్ వెనకాల టాలెంట్ సార్, స్క్రీన్ ముందు అంత లేదు. ఎందుకంటే ఇప్పుడు మలయాళం యాక్టర్స్ని వీళ్ళందరూ చూస్తున్నప్పుడు ఇక్కడ అప్పట్లాగా అది పోయింది సార్. అంటే హీరో అంటే అందరు హీరోలు 6 అడుగుల ఆధారం పాడు ఉండాలని లేదు. క్యారెక్టర్స్ యాక్టింగ్ కొంచెం ఇప్పుడు చూస్తున్నారు ఓటీటీలు. లేదు సార్, దానికి ఏంటంటే ఒక బాడీలో ఒక స్వాగ్ ఉంటుంది ఇప్పుడు యాక్టర్కి. అంతే సార్, మీరు అన్నట్టు. ఓహో, ఒక స్ప్రింగ్ ఉంటుంది, ఒక స్వాగ్ ఉంటుంది, అది మనకు లేదు. రైట్ రైట్.
అది అంటున్నారు కదా, వేరే దానికి వెళ్తేనే వద్దన్నారు అంటే వేరే ఆలోచన ఏమైనా చేసుకున్నారా? అంటే జనరల్ ఏంటంటే ఆయనకి నేను సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటాయి అనేది ఆయన నమ్మకం అండి. ఓకే. నేను కాన్సన్ట్రేట్ చేసి కూర్చుంటే. అవునవును. జనరల్ ఏంటంటే ఇప్పుడు అంటే నేను కూడా ఇంక 20 సంవత్సరాల పైన అయిపోయింది, అవును సార్. ఫోకస్ తప్పుతుంది. సో జనరల్ ఏంటంటే అక్కడ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఉందని ఎప్పుడు కొంచెం ఉంటుంది కదా, ఇంకొక బిజినెస్ కూడా చేసుకోవాలని. అప్పుడు ఆయన వచ్చిన రూపాయిని 3 వైపులు పెట్టాలనుకుంటాను. అప్పుడు ఆయన కొంచెం కోపడతారు, నీకెందుకు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయని. ఓకే, గ్రేట్ గ్రేట్.